నేరాలు కప్పిపుచ్చేందుకు నేరస్తుల్ని దాచేందుకు జగన్ ప్యాలెస్లు స్థావరాలుగా మారుతున్నాయని ఎంపీ సానా సతీష్ ఆరోపించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంతబాబు ఇన్నాళ్లు జగన్ ప్యాలెస్లోనే దాక్కున్నాడని అన్నారు. దళితుల్ని హత్య చేసేవారిని, దళిత వ్యతిరేకుల్ని వైసీపీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉండగా ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయాక మరికొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు. జగన్ పద్ధతి మారకపోతే 11 సీట్ల నుంచి 1 సీటుకు పడిపోవడం ఖాయమన్నారు ఎంపీ సానా సతీష్. ఎస్ఆర్సీపీ హత్యల్ని, దళితులకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. దీన్ని జనాలు గుర్తిస్తారు. ఆల్రెడీ వీళ్ళు 11 సీట్లతో బుద్ధి చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి నిరోధకంగా ఇటువంటి కార్యక్రమాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం, దళితులని హత్య చేసిన వాళ్ళని కాపాడటం, ఇదే విధంగా ఈయన కరపత్రిక కూడా 2 రోజులు 2 కులాల మధ్యన, కాపు కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తించారు. వాళ్ళ ఆర్టికల్, వీళ్ళ కరపత్రికలో వచ్చిన ఆర్టికల్ చూస్తే 2 కులాలు ఎప్పుడూ కూడా కొట్టుకుంటాయి అని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. ఈ జగన్కి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఈయనకి కులాల మధ్య చిచ్చుపెట్టడం. మా గోదావరి జిల్లాలు ప్రశాంతంగా ఉండే జిల్లాలు, పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లతో ప్రశాంతంగా జిల్లా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కులాల మధ్య చుట్టు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని కులాల మధ్య చుట్టు పెట్టాలని చూస్తున్నారు. దీన్ని మా గోదావరి ప్రజలు సహించరు. వీరికి ఈ 11 సీట్లు కాదు, 1 సీటు వచ్చేటట్టు బుద్ధి ఈ హత్యా రాజకీయాలు అన్నవి ఇతనికి ఆనవాయిగా ఎప్పటి నుంచో, తాతల నుంచో వచ్చినట్టు ఉన్నాయి. అదేవిధంగా దస్తగిరిని హత్య చేయటం కూడా ఈ మధ్య చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఓన్లీ హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహించటం, ఇటువంటి రాజకీయాలు చేయటం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హత్యల్ని